పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సెంట్రల్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను తప్పుదారి పట్టించేందుకు వేలంపాటల్లో లేని తాడిచెల్రా 2 బ్లాక్ను మేము తీసుకొచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సంస్థ అప్పులు పెరిగిపోయాయని విమర్శించారు. సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. దశలవారీగా కాకుండా సింగరేణిలో నిరంతరం మెడికల్ బోర్డుని ఏర్పాటు చేయాలన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిరంతరం పోరాడుతుందని, రాబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని కార్మికులు ఆదరించాలన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైనటువంటి అందరికీ, స్నేహితుల దినోత్సవం రోజు హాజరైనటువంటి మనందరికీ కూడా ఒక వేదికను పంచుకునేటువంటి అవకాశం సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఎజెండా ప్రకారంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మనం ఏదైతే కేటీఆర్ గారి ఆలోచన సూచనల మేరకు హరీష్ రావు గారు సింగరేణి పరిరక్షణ అనేటువంటి సదస్సులు నిర్వహించి కార్మికులను చైతన్యవంతం చేయడం, సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు ఏ విధంగా అనుకూలంగా సైట్ విజిట్ విధానం వచ్చినటువంటిది,